మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అవుతుంది. అయితే అదే రోజు మనకు రామ్ చరణ్ కూడా ఒక బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. సో ఇది వింటే ప్రతి ఒక్క మెగా అభిమాని కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు అది ఏం న్యూస్? సో ఖచ్చితంగా మే 9 ఈసారి 2025 మే 9 అయితే మెగా అభిమానులకు పండుగ అని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన చిరంజీవి గారిది 35 ఏళ్ల సందర్భంగా జగదేక వీరుడు అతిలోక సుందరి అయితే రిలీజ్ అవుతుందన్నమాట. సో దాన్ని మూవీ ప్రొడక్షన్ టీం అయిన వైజయంతి వాళ్ళే చాలా ఘనంగా రిలీజ్ చేస్తున్నారు. సో లాస్ట్ టైం కూడా మనం ఇంద్ర ఆయన బర్త్డే సందర్భంగా ఇంద్ర రిలీజ్ చూసాము. సో అదంతా గ్రాండ్గా రిలీజ్ చేశారో మనం చూసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ హిట్ని అయితే మళ్ళీ మన ముందుకు తీసుకొస్తున్నారు. సో మరి ఆ సినిమాలో సాంగ్స్ కానీ విజువల్స్ కానీ అప్పటికే చాలా వేరే లెవెల్లో ఉంటాయి అనమాట. ఏ విఎఫ్ఎక్స్ లేని రోజుల్లో. సో మరి అప్పట్లో అంత భారీ క్రియేషన్ రాఘవేంద్రరావు గారు తీసిన సినిమా ఎంత బాగుందని అందరూ చూసాం. సో ఇప్పుడు అది తెలుగులో మళ్ళీ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీటీఎస్ మొత్తం కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో కొంతమంది కోసం 3Dలో కూడా రిలీజ్ చేస్తున్నారు కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం. సో మరి అదే రోజు ఇటు రామ్ చరణ్ గారిది మేడం తుసాట్స్లో అయితే ఆయన మైనపు విగ్రహం ఏదైతే క్రియేట్ చేశారో దానికి ఆల్రెడీ కొలతలు తీసుకున్నారు. అది ఆ రోజు లాంచ్ చేయబోతున్నారు అనమాట. అంటే సుమారుగా 200 రకాల కొలతలు అయితే ఆయన దగ్గర తీసుకున్నారంట. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇంతవరకు అయితే మహేష్ బాబు మైనపు బొమ్మ ఉంది, అదేవిధంగా ప్రభాస్ గారిది ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ రామ్ చరణ్ స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఒక్కడే కాకుండా మిగతా హీరోలు అందరూ కూడా సింగిల్ బొమ్మనే పెట్టారు. కాకపోతే రామ్ చరణ్ది తనతో పాటు తన ఇష్టమైనటువంటి పెట్ని కూడా అందులో యాడ్ చేశారంట. అంటే మనం ఇప్పుడు దాకా చూసుకుంటే అల్లు అర్జున్ గారికి ఉంది, ప్రభాస్ గారికి ఉంది, విరాట్ కోహ్లీ గారికి ఉంది, కాజల్ గారికి ఉంది, మహేష్ బాబు గారికి ఉంది. సో వీళ్ళందరికీ లేని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రామ్ చరణ్ గారికి ఆయన పెంపుడు కుక్క ఏదైతే ఉందో, సో ఆయన పెంపుడు కుక్క అనే కానీ ఒక బిడ్డతో సమానంగా చూసుకుంటారు రైమ్ని. సో తను కూడా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని దాని కొలతలు కూడా దీవిచ్చి సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక పెట్టికి కూడా అక్కడ మైనపు విగ్రహం కట్టిస్తున్నారంటే సో మరి ఆయన గ్లోబల్ స్టార్ అని ఊరికే అనలేదన్నమాట ఖచ్చితంగా. సో మరి ఆయన అర్థం చేసుకోవచ్చు మరి ఆయన పెట్టుకు కూడా ఒక మైనపు విగ్రహం కడుతున్నారంటే ఆయన రేంజ్ ఏంటని. సో మరి అంటే ఇది అవతలం ఏదో తీసి పరిస్థితి కాదు, కానీ ఆ కట్టిన వాళ్ళకి ఆయన అడిగిన రిక్వెస్ట్ మేరకు అట్లా కట్టించారంటే అది మామూలు విషయం కాదు. సో అంటే ఈరోజు ఒక మనిషికి కట్టడానికే దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళ స్టార్డమ్ చూస్తారు, అన్నీ చూస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే పెట్టుకు కూడా కట్టాలి అంటే చాలా క్యాలిక్యులేషన్స్ మాట్లాడుకోవాలి. సో అది చేయాలా వద్దా అని మాట్లాడుకుంటారు. బట్ ఇక్కడ హీరో గారు ఆ పెట్టిని పట్టుకుని దానికి కూడా చేయించారంటే ఇంకా అది ఆయన పవర్ ఏందనేది మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండియన్ హీరోల్లో అయితే, మరి అక్కడ హాలీవుడ్ హీరోలకి ఏమైనా ఉన్నాయేమో కానీ నాకైతే ఐడియా లేదు. సో మరి మన ఇండియన్ హీరోస్లో అయితే ఇప్పుడు దాకా ఎవరికి లేని రికార్డ్ అదే అని చెప్పొచ్చు. సో మరి మే 9 అయితే అటు ఆ విగ్రహావిష్కరణ అట్లనే ఈ సినిమా రిలీజ్తో మెగా ఫ్యాన్స్ అయితే కొంచెం డౌన్లో ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళకి అటు రీసెంట్గా ఉన్న సినిమాలు ఫ్లాప్ అయ్యి సో మెగాస్టార్ నుంచి కూడా ఏ సినిమాలు లేక వాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఈ మే 9 ఒక మంచి ఫెస్టివల్ కాబోతుంది అనమాట. సో మరి ఇక్కడ నెక్స్ట్ రాబోయే విశ్వంబర, అలాగే పెద్ది, అలాగే పవన్ కళ్యాణ్ గారి నుంచి రాబోయే సినిమాలు కానీ మొత్తం మెగా ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్గా అవబోతున్నాయి అనమాట. సో మరి ఆ మే 9ని ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అప్పుడు చూద్దాం.